నమస్కారం. ఈరోజు మనం శ్రీరామ్ శర్మ ఆచార్య గారు రాసిన ధైర్యం విడవకండి పుస్తకం గురించి మాట్లాడుకుందాం. ఈయన భారతదేశపు గొప్ప ఆధ్యాత్మిక గురువుల్లో ఒకరు. లక్షల మందికి స్ఫూర్తినిచ్చిన యుగఋషిగా ఆయన్ని చూస్తారు. అవును, ఈ పుస్తకం www.awgp.orgలో దొరుకుతుంది కూడా. ఇది చదవడానికి బాగుంటుంది, కానీ అంతకన్నా ఎక్కువ ఇది మన వ్యక్తిత్వాన్ని మార్చుకోవడానికి ఒక దారి చూపిస్తోందన్నమాట. సరిగ్గా చెప్పారు. ముఖ్యంగా ఈ రోజుల్లో మనకున్న ఒత్తిడ్లు, సవాళ్ల మధ్య ఇది ఎలా ఉపయోగపడుతుంది, మనల్ని ఎలా తీర్చిదిద్దగలదు అనేది కొంచెం లోతుగా చూద్దాం. ఖచ్చితంగా ఇది ఈ కాలానికి చాలా అవసరం. ఎందుకంటే ఇది మన లోపల ఉన్న బలాన్ని ఎలా పెంచుకోవాలో చెప్తుంది. అంటే బయట పరిస్థితుల్ని తట్టుకోవడానికి. అవును, పుస్తకంలో అంటారు గదా, ఇతరుల తప్పులు వెతికే ముందు మనల్ని మనం చూసుకోవాలని. ఇది చాలా ముఖ్యమనిపిస్తోంది. నిజమే. ప్రపంచాన్ని గెలవాలంటే ముందు నిన్ను నువ్వు గెలువు అంటారు. అంటే స్వీయ నియంత్రణ, స్వీయ పరిశీలన. మరి సమాజ సేవ గురించి కూడా ఒక మాట చెప్పారు. ఆధ్యాత్మికత లేకుండా చేసే సేవ అహంకారాన్ని పెంచుతుందని. దాని గురించి కొంచెం వివరిస్తారా? అవును. అంటే మనం ఏదైనా మంచి పని చేస్తున్నప్పుడు నేను చేస్తున్నాను అనే భావన రాకూడదు. వినయం లేకపోతే అది సేవ అనిపించుకోదు, అహంకారమవుతుంది. అది మేలుకన్నా కీడే ఎక్కువ చేస్తుంది కదా. కరెక్ట్. అంటే మనం చేసే పని వెనుక ఉద్దేశం కూడా స్వచ్ఛంగా ఉండాలి. వినయం, ఆత్మపరిశీలన చాలా అవసరమన్నమాట. తప్పకుండా. నిరంతరం మనల్ని మనం గమనించుకుంటూ ఉండాలి. మరి అలా గమనించుకుంటున్నప్పుడు మనం సరైన దారిలో ఉన్నామా లేదా అని ఎలా తెలుస్తుంది? అంటే దారి తప్పకుండా ఉండటానికి ఏమైనా మార్గముందా? ఉంది. రచయిత దానికి అంతరాత్మను నమ్ముకోమంటారు. మన అంతరాత్మ మనకు ఎప్పుడూ నిజమే చెబుతుంది. ప్రపంచాన్ని మోసం చేయొచ్చేమో గాని మనల్ని మనం మోసం చేసుకోలేం కదా. నిజమే. కష్ట సమయాల్లో ఏది మంచో ఏది చెడో తెలియకపోయినప్పుడు మన అంతరాత్మ చెప్పేది వింటే చాలు. అదొక లైట్ హౌస్ లాంటిదన్నమాట. దారి చూపిస్తుంది. బావుంది. అంటే మన లోపలే ఒక గైడ్ ఉన్నారన్నమాట. సరే, మరి జీవితాన్ని ఒక యజ్ఞంలా మార్చుకోమని కూడా అంటాడు. దాని అర్థమేంటి? అంటే ప్రతి పనిని ఒక పూజలా చేయడమా? దాదాపు అలాగే. యజ్ఞం అంటే నిరంతరం చేసే ఒక మంచి పని, ఒక త్యాగం. ఇక్కడ త్యాగం అంటే అహంకారాన్ని వదిలేయడం. అంటే దయ, నిజాయితీ, క్రమశిక్షణ, ఇతరుల మంచి కోరడం, తక్కువ మాట్లాడడం, కష్టపడి సంపాదించింది తినడం, దేవుడిమీద ధ్యాస, మన పని మనం సరిగ్గా చేయడం, మానసిక సమతుల్యత ఇవన్నీ పాటిస్తూ నేను చేశాను అనే అహం లేకుండా ఉండటమే నిజమైన యజ్ఞం. అంటే గెలిచినప్పుడు గర్వపడకుండా, ఓడినప్పుడు కుంగిపోకుండా ఉండటం కూడా అందులో భాగమేనా? అవును, సరిగ్గా అదే. వైఫల్యాలకు ఇతరులను తిట్టకూడదు, విజయాలకు పొంగిపోకూడదు. ముఖ్యంగా అహంకారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆనందం కోసం ఇతరులపై ఆధారపడితే అది బలహీనతకు దారితీస్తుంది. మన దారిని మనమే వెతుక్కోవాలి. ఇది చాలా ముఖ్యం. అలాగే కష్టాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని కూడా అంటారు. సందేహం, అలసట ఉన్న చోటే శక్తి కూడా ఉంటుందని చెప్పడం కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అవును, అది లోతైన విషయం. మన బలహీనతలోనే మన బలం దాగి ఉందని అంటారు. ఆ నిరాశను, అలసటను దాటితే అక్కడ అపారమైన శక్తి మనకోసం ఎదురుచూస్తోంటుంది. మనం చేయగలిగింది మన పని మాత్రమే. ఇతరుల పనులు మన చేతిలో లేవు కదా. నిజమే. మన కంట్రోల్లో ఉన్నదానిపైనే దృష్టి పెట్టాలి. అలాగే ప్రేమశక్తి గురించి కూడా చెప్పారు కదా, తర్కం కన్నా ప్రేమతోనే మార్పు తేగలమని. అవును. వాదనలతో, తర్కాలతో మనం తాత్కాలికంగా నెగ్గొచ్చు. కాని ఎదుటివారి మనసు మారాలంటే ప్రేమ, సానుభూతి కావాలి. మంచి స్నేహాలు, నిస్వార్థమైన ప్రేమ ఇవే నమ్మకాన్ని పెంచుతాయి, మార్పుకు దారితీస్తాయి. తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేయమని కూడా సూచిస్తారు. కరెక్ట్. ఎందుకంటే మన పనే మాట్లాడుతుంది. మాటలు గాలిలో కలిసిపోతాయి, కాని పని మాత్రం నిలిచి ఉంటుంది, ఇతరులకు స్ఫూర్తినిస్తుంది. గతాన్ని మర్చిపోవడం గురించి కూడా చెప్పారు. పాత బాధలను పట్టుకుని వేలాడకుండా ఉండటం మానసిక ఆరోగ్యానికి ఎంత అవసరమో కదా. చాలా అవసరం. గతం తాలూకు భారాన్ని వదిలేసి ఇప్పుడు ఏం చెయ్యాలో దానిమీద దృష్టి పెడితేనే ప్రశాంతంగా ఉండగలం, ముందుకు వెళ్లగలం. సరే, మొత్తం మీద చూస్తే ఈ పుస్తకం మనకేం చెబుతోంది? ముఖ్యంగా మన బలం, మన శాంతి, మన విజయం ఇవన్నీ మన లోపలే ఉన్నాయని చెబుతోంది.
మనం మనల్ని మనం పరిశీలించుకుంటూ, క్రమశిక్షణతో మన అంతరాత్మ చెప్పేది వింటూ, ప్రేమతో నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటే మన జీవితాలు బాగుపడతాయి, మన సమాజం కూడా ఉన్నత స్థితికి వెళ్తుంది. ఈ కాలంలో మనందరికీ ఇది చాలా అవసరమైన జ్ఞానం. నిజంగానే. ఇది కేవలం ఉపదేశం కాదు, ఆచరణకు ఒక గైడ్ లాంటిది. మన ఆలోచన మారితే మన చుట్టూ ఉన్న ప్రపంచం మారుతుందని గుర్తుచేస్తుంది. అవును. మరి ఈ అద్భుతమైన పుస్తకం ధైర్యం విడవకండి అందరూ చదవాలనుకుంటే ఇది www.awgp.org వెబ్సైట్లో అందుబాటులో ఉంది. తప్పకుండా చదవాల్సిన పుస్తకం. వ్యక్తిత్వ వికాసానికి ఎంతో ఉపయోగపడుతుంది. సరే, చాలా ధన్యవాదాలు. ముగించే ముందు ఒక్క విషయం ఆలోచించండి. ఈ పుస్తకంలో చెప్పినట్టు మన దృష్టిని పూర్తిగా మన అంతర్గత వికాసం మీద పెడితే బయట ప్రపంచంలో మనం ఎదుర్కొనే సవాళ్లను, మన సంబంధాలను, మనం చూసే విధానంలో ఎలాంటి మార్పులు రావచ్చు ఒక్కసారి ఆలోచించండి.